అధిగమించింది. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసుకుంటూ వరుస అద్భుతమైన నిర్మాణాలతో ప్రపంచ దేశాలకు షాక్నిస్తోంది. ఈ దేశం ఎప్పుడు అభివృద్ధి చెందాలి అన్న నోళ్లు భారత్ ఎదుగుదలను చూసి నోళ్లు ఎల్లబెడుతున్నారు. ఇక ఈ భూ ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని కట్టి భారత్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచంలోనే ఎత్తైన చినాబు రైల్వే వంతెనను ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చినాబు రైల్వే వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చినాబు సొంతం. అలాంటి రైల్వే వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. 46,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం ప్రధానంగా పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షించనుంది. శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయాన్ని వందలాది మంది యాత్రికులు దర్శిస్తుంటారు. ఈ రైల్వే వంతెన ప్రారంభం పర్యాటక రంగం మరింత పుంజుకోనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోని అతి ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి. చినాబ్ నదిపై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన భారత్లో నిర్మించడం విశేషం. ఇక ఈ చీనా బ్రిడ్జి 1315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు, తుఫానులను తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక ఈ వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలో ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించగా కొన్ని కారణాల వల్ల 2008లో ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయింది. ఆ తర్వాత 2010లో నిర్మాణ పనులు మళ్లీ మొదలైంది. అప్పట్లోనే దీని నిర్మాణానికి దాదాపు 25,000 టన్నుల ఇనుము అవసరమవుతుందని అంచనా వేశారు. అది కూడా ఇంద్రధనుసు ఆకారంలో నిర్మించాలని ప్లాన్ వేశారు. ఆ తర్వాత 2022లో ఈ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత మళ్లీ ఈ బ్రిడ్జిపై రైల్వే ట్రయల్ రన్స్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. చివరగా 2025 జూన్ 6న పూర్తిగా ప్రజలకు చీనా బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 43,880 కోట్ల వ్యయం అయింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టుల్లో భాగంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించి విజయవంతంగా ముగించారు. చీనాబు రైల్వే వంతెన యావత్ భారతదేశ ఇంజనీరింగ్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుతమైన నిర్మాణం. దీన్ని జాతికి అంకితం చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో రైల్వే అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాక దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ వంతెన భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిగా నిలిచి భారతదేశ ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక మరోవైపు అలా సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 350 కోట్లతో నిర్మించనున్న శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.